ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి శుభాభివందనాలు. ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. 7వ కీర్తన 9వ వచనం చదువుకుందాం. 7వ కీర్తన 9వ వచనం. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ భాగంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. చూడండి, ఈ దేవాది దేవుడు మన హృదయములను అంతరింద్రియములను పరిశీలించే గొప్ప దేవుడు ఆయన. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు పై రూపమును చూస్తారు, మనుషులు కనిపించేదాన్నే చూస్తారు, లోకములో ఉన్నవారు కనిపించేదాన్నే నమ్ముతారు. కానీ ఈరోజు ఆ దేవాది దేవుడంట హృదయములను అంతరింద్రియములను పరిశీలించి తెలుసుకొను దేవుడు. ఈ హృదయములను మనుషులు తెలుసుకోలేరు. అంటే హృదయములో మనుషులు ఏమేమైతే ఆలోచిస్తారో, అంతరింద్రియములో మనుషుల యొక్క వ్యక్తిగత ఆలోచన స్వభావం ఎలాగుంటుందో మనుషులు తెలుసుకోలేరు. కానీ నీతిగల దేవుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారంట మనల్ని పుట్టించాడంట, ఆయన మనల్ని పోషించాడంట. ఆయన ఇప్పటికీ ఎప్పటికీ మనల్ని పోషిస్తూ ఆయనకు హక్కుదారులుగా చేర్చుకునే దేవాది దేవుడు అంట ఆయన. అందుకేనే ఆ నీతిగల దేవుడు, ఆ ప్రేమగల దేవుడు, ఆ యథార్థవంతుడు, ఆ లోకరక్షకుడు, ఆ సర్వాధికారి, ఆ నీతి సూర్యుడు, నిత్యము మన మధ్య నివాసం చేస్తున్నటువంటి దేవుడు, ఎక్కడైతే 2-3 కూడి నా నామం పేరిట ప్రార్థించెదరో వారి మధ్యలో ఉంటారని సెలవించినటువంటి ఆ సర్వశక్తిమంతుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను హృదయములను అంతరింద్రియములను పరిశీలిస్తున్న వాడును, వారి హృదయాలను తెలుసుకొని వాడును, వారి యొక్క హృదయాలలో ఏ ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆ ఆలోచన తెలుసుకొని వాడు నేనే. మనుషులు ఎవరు తెలుసుకోలేరు. మనుషుల యొక్క వ్యక్తిగత స్వభావాలను, వారి యొక్క లోపాలను, వారి యొక్క పాపాలను, వారి యొక్క పరిశుద్ధతను, వారి యొక్క నీతిని సమస్తమును తెలుసుకునే దేవుడును, వారిని బట్టి తీర్పు తీర్చగలిగినటువంటి రాజుల రారాజును, పరమాత్ముడును నేనే ఉన్నానని ఆ దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషుల ముందు తప్పు చేస్తే తప్పించుకోగలవేమో కానీ దేవుని ముందు తప్పు చేస్తే గనక ఆయన ముందు ఏ మానవుడు తప్పించుకోలేడు. అది ఎవరైనా సరే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరి దగ్గర నుంచైనా తప్పించుకోవచ్చు. మనుషుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి, ఉన్నతమైనటువంటి గౌరవ మర్యాదలు కలిగినటువంటి వారి మధ్యలో నుండైనా తప్పించుకోవచ్చు. తప్పించుకోగలవేమో కానీ మనల్ని పుట్టించిన వాడి దగ్గర నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎందుకంటే ఆయన మన హృదయాలను చూచి పరిశీలించి అంతరింద్రియములను కూడా తెలుసుకునే సర్వశక్తిమంతుడు. కాబట్టి నువ్వేం చేస్తున్నావో, ఎక్కడున్నావో సమస్తమును చూస్తున్న గొప్ప దేవుడు. కాబట్టి ఆయన సన్నిధిలో నీ పాపములు ఒప్పుకో, నీ పాపములు విడిచిపెట్టు, నీ హృదయాన్ని ప్రభువుకు సమర్పించు. నీవు విరిగి నలిన హృదయముతో ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయని ఆ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టే, లోకానికి దూరముగా ఉండు, దేవునికి దగ్గరగా ఉండు. అభక్తి జీవితమును విడిచిపెట్టు, భక్తి గల జీవితమును స్వీకరించి ఆయన సన్నిధిలో ముందుకు సాగిపో. దేవుడిని దీవించి ఆశీర్వదించి మంచి స్థితినిచ్చి ఆయన రాజ్యంలో నిన్ను హక్కుదారులుగా నిలవబెట్టబోతున్నాడు. ఈ మాటలు మన వినికిడిలో ఆ దేవాదేవుడు ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడానికి స్తోత్రం. మా హృదయములను, మా అంతరింద్రియములను పరిశీలించే మా గొప్ప దేవ, నీ కృపచేత మమ్మల్ని కప్పి మమ్మల్ని దర్శించయ్యా. మా హృదయాలను మీకు సమర్పించడానికి సహాయం చేయి అయ్యా. ఈ భూమి మీద నీతి కలిగిన వారముగా, యథార్థత కలిగిన వారముగా ముందుకు సాగిపోయే గొప్ప కృప మాకు దయచేయండి. మీ శక్తి చేత మమ్మల్ని నింపండి, మీ కృపలు మమ్మల్ని భద్రపరచండి. మీ సన్నిధిలో ముందుకు సాగిపోయే గొప్ప భాగ్యాలు మీరు మాకు దయచేసి
మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టి దర్శించి దీవించమని అడుగుతూ యేసు మీ శక్తిగల నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప ఇప్పుడును ఎల్లప్పుడును ఈ వాక్యమును వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, సర్వలోకములో ఉన్న సర్వమానవాళికి ఎల్లప్పుడు సదాతుడు నడిపించును గాక. ఆమేన్. హృదయములను అంతరేంద్రియములను పరిశీలించు దేవాదేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మన హృదయాలను ప్రభువుకి ఇద్దాం, పాప జీవితాన్ని విడిచిపెడదాం, దేవుని సందు స్థిరపడదాం. ఆయన యొక్క కృప ఎల్లప్పుడు మనకు తోడుగా నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.